హాయ్ హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆదిశక్తి అమ్మవారి నుంచి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీళ్ళే సప్తమాతృకలు. ఈ సప్తమాతృకుల్లో ఒకరే వారాహిదేవి. ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి. అయితే ఈ వారాహిదేవి ఎలా జన్మించారు, ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు, ఈ అమ్మవారి భర్త ఎవరు, ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు, ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి యొక్క పూర్తి కథను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాలలో చాలా పురాణాల్లో ఉంది. వాటిలో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్లను మనుషులను సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోనికి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని గాయపరచడం వలన రక్తబీజు శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది. కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంటుంది. అదేంటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుణ్ణి ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడి రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు. ఇలా రక్తబీజుణ్ణి చంపడం అసాధ్యమవుతుంది. అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాతృకలను పుట్టిస్తుంది. సప్తమాతృకలు అంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ ఈ సప్తమాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి. ఈ సప్తమాతృకలు ఎవరంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుణ్ణి సంహరించడంలో సహాయపడ్డారు. అయితే ఈ వారాహిదేవి రక్తబీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపాన్ని ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో మంది రాక్షసుల్ని సంహరిస్తూ ఉంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్లు దేవీ భాగవతంలో ఉంది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడుతుంటాడు. కానీ భూదేవిని హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకుంటాడు. అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుతాడు. కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చెప్తాడంటే, అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీలులేదు అని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది. కానీ వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయి దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో కూడా సప్తమాతృకలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్లుగా ఉన్నది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లు రాసి ఉంది. అయితే ఈ గ్రంథాలలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి, అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహిదేవి. లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి. కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఈ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. అది
రాత్రి వేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయాల్లో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది. కాశీ నగరానికి వారాహిదేవి క్షేత్ర పాలకురాలు. ఆమె కాశీని రాత్రివేళ దుష్ట శక్తుల నుంచి కాపాడుతుందని నమ్ముతారు. కాశీ క్షేత్రంలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఆ విగ్రహం కూడా చాలా పెద్దది. కానీ ఆ అమ్మవారు ఉగ్ర కళతో నిండి ఉండడం వలన విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి కుదరదు. ఆ ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లో మాత్రమే మూసేస్తారు. ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల గుండానే చూడాలి. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘ వర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హర్షాలతో శంఖము, పాశము, హాలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.